కాసేపట్లో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో 1.50 లక్షల రూపాయల వరకు ఉన్న రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయనున్నారు. 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో టీ విరామ సమయంలో నిర్వహించనున్నారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొంటున్నారు. లోక్సభ నియోజకవర్గానికి 2 రైతుల చొప్పున ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నారు. కాగా అసెంబ్లీ ప్రాంగణంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకు గాను అసెంబ్లీకి పంటలు తరలించి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.